రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయల పరంపరంగా వచ్చే ఉద్యోగ సంఘాలు, టీచర్సు, పెన్షనర్సు, సివిల్ సర్వెంట్సు అందరూ కలిసి శ్రీకృష్ణదేవరాయల జయంతిని జరపాలనేది ఇందులో ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ ప్రిపరేషన్ సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని టీచర్ సంఘాలు, తర్వాత ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కూడా ఈ మంచి బృహత్తరమైన కార్యక్రమానికి పాల్గొనాలని కోరుకుంటూ ఈరోజు దీనికి సన్నాహక మీటింగ్ ఇక్కడ విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రముఖులు అందరూ కూడా వచ్చారు, ఉద్యోగ సంఘ నాయకులు అందరూ వచ్చారు. దీని ద్వారా మనం శ్రీకృష్ణ జయంతి జరుపుకోవాలి, శ్రీకృష్ణదేవరాయల జయంతిని జరుపుకోవాలని. అది యాక్చువల్గా 17వ తారీఖు దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంటుంది. హంపీలో పెద్ద పండుగ జరుగుతూ ఉంటుంది. 4 రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. అయితే మనకి సమయాభావం వలన కానీ ఆదివారం అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మరి జనవరి 18వ తారీఖు నాడు విజయవాడలో ఈ కార్యక్రమం నిర్వహించాలని పెద్దలందరూ పక్షాన నిర్ణయం చేయడం జరిగింది. ఆ సందర్భంగా మన రాయల గారి వంశంలో అత్యున్నతమైన సేవలు అందిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్లో శ్రీ ఆవుల రంగనాథ్ ఐపీఎస్ గారిని రాయల్ బిరుదు ఇచ్చి సన్మానం చేయాలని, ఆయన యొక్క విశేషమైన సేవలకు గాను ఆ రోజు రాయల్ గారు, శ్రీ విజయనగర సామ్రాజ్యాధిపతి అయిన రాయల్ గారు చెరువులు, రోడ్లు, చెట్లు వీటి మీద చాలా ఎక్కువ కార్యక్రమాలు చేశారు. అదే ఈనాడు తెలంగాణలో కూడా శ్రీ రంగనాథ్ గారు చాలా విశేషమైన కృషి చేస్తున్నారు. ఆయన్ని ఆ అంశంలో ఉన్నాడు కాబట్టే ఈ కార్యక్రమాలు చేస్తున్నారనేది మేము అందరం కూడా నమ్ముతున్నాం. కాబట్టి అత్యంత విలువైన నిజాయితీపరుడు, మనసున్న మనిషి అయిన శ్రీ రంగనాథ్ గారిని శ్రీకృష్ణదేవరాయల గారి పీఠం, విరూపాక్ష పీఠం అనేది శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజునాడు ఏర్పాటు చేశారు. ఆ పీఠ పరంపరంగా వస్తూ ఉన్న స్వాముల గారి చేత రేపు 18వ తారీఖు నాడు మనం ఆయనకి సన్మానం చేయాలని, రాయల్ బిరుదు ఆయనకి ఇవ్వాలనేది ఈ ఉద్యోగ టీచర్లు, తర్వాత పెన్షనర్సు, సివిల్ సర్వెంట్స్ అందరి పక్షాన ఆ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, దీనికి అందరూ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని, దీనికి ఖచ్చితంగా మన ఇంట్లో మన కుటుంబంలో జరిగే ఈ పండగకి కుటుంబ సభ్యులందరూ కూడా రావాలని కోరుకుంటూ, దేశవ్యాప్తంగా శ్రీకృష్ణదేవరాయలు వంశస్థులు 5 కోట్ల మంది ఉన్నారు. అందులోనే దక్షిణ భారతదేశంలో 4.5 కోట్ల మంది ప్రజలు ఆయన పరంపరంగా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా 5 లక్షల మంది ఉంటే 4 లక్షల మంది ఒక దక్షిణ భారతదేశంలోనే ఉన్నారు. దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు 2.5 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగులు రాయల్ వంశస్థులు ఉన్నారని చెప్పడానికి సగర్వంగా సంతోషపడుతున్నాం. మిగతా వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో చేస్తున్నారు. ఏదేమైనా దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని ఏకచక్రాధిపత్యంగా పాలించిన విజయనగర సామ్రాజ్యం యొక్క వారసులుగా మేము ప్రతిరోజు కూడా ఆయన అంశంలో పుట్టామని, ఆయన యొక్క అడుగుజాడలో నడవాలనేది మన యొక్క ఆకాంక్ష. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సాంస్కృతికంగా కానీ ఆర్థికంగా కానీ మేము కూడా ఈ కార్యక్రమాలు చేయాలనేది అనుకుంటున్నాం. దీంట్లో కొన్ని డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరాలని తీర్మానం చేసుకున్నాం. అవేంటంటే, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా ప్రకటించాలని, అధికారికంగా దాన్ని నిర్వహించాలనేది మొదటి డిమాండ్. రెండో డిమాండు, అమరావతిలో భువన విజయం పేరుతో 10 ఎకరాల స్థలంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం నెలకొల్పాలని, అదే తెలంగాణలో కూడా 7 ఎకరాలు ఇచ్చి అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం భువన విజయానికి స్థలము, మిగతా ఏర్పాట్లన్నీ ఇస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా చేయాలనేది మా రెండో డిమాండ్. మూడో డిమాండు, శ్రీకృష్ణదేవరాయలు నాకు తెలిసి భారతదేశం మొత్తం మీద పాలించిన అన్ని రాజుల కన్నా శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనే రోడ్ల మీద రత్నాలు పోసి అమ్మిన అంత ఘనకీర్తి గల రాయల్ గారికి పాఠ్యాంశాల్లో 10 తరగతులను సోషల్ స్టడీస్లో రాయల్ గారి పాఠం పెట్టాలని, ఆయన యొక్క కీర్తి, ఆయన యొక్క సాంస్కృతిక విలువ
ఒక రకంగా చెప్పాలంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. ఒక్క శ్రీకృష్ణదేవరాయలే తెలుగు గురించి పొగిడాడు. అదేవిధంగా నాలుగో డిమాండు హంపిని పిల్లలకి విహారయాత్రకి తీసుకెళ్ళడానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడిని హంపిని చూపించాలనేది మా యొక్క డిమాండు. ఈ డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే ఎక్కువ మంది రాష్ట్రంలో 20% పైన ఉన్న మరి రాయల వంశస్థులకి తగిన న్యాయం చేస్తారని ప్రభుత్వ పక్షాన ప్రతిపక్షాలని కానీ అన్ని రాజకీయ పార్టీలను కూడా ఈ విషయంలో సహకరించాలని కోరుతున్నాం. మేము బలంగా ఉన్నాం, బలంగా నిలబడతాం. ఏదైనా మా రాయల వంశస్థుల యొక్క ఆశలు ఆకాంక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని, తద్వారా మాకు రావాల్సిన ప్రాతినిధ్యం, మాకు రావాల్సిన కోటా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రిజర్వేషన్ పరంగా కానీ లేదా మిగతా ప్రభుత్వం ఇవ్వాలనుకున్న మిగతా కార్యక్రమాల్లో కూడా రాయల వంశస్థులకు న్యాయం చేయాలనేది మా యొక్క విన్నపం. తద్వారా రాష్ట్రంలో ఈ సామాజిక వర్గం పిల్లల యొక్క చదువుల కోసం లేదా వాళ్ళ యొక్క మ్యారేజ్కి సంబంధించి కూడా 4 రాష్ట్రాలకు సంబంధించి ఒక వెబ్సైట్ పెట్టి ఈ పిల్లల యొక్క ఉద్యోగాలకు సంబంధించి రాయల వంశస్థుల పిల్లల యొక్క ఉద్యోగాల గురించి వాళ్ళ వివాహాల గురించి కూడా మేము ఒక వెబ్సైట్ని తయారు చేయబోతున్నాం. అందరికీ కూడా ఈ అన్ని రాష్ట్రాల్లో ఉండే పిల్లలందరి సంబంధించి వివాహాల సంబంధించి ఒక వేదికను ఏర్పాటు చేసి అందరికీ న్యాయం చేయాలని అనేది ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు ఉద్యోగం చేసి యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. సో రాష్ట్రంలో ఈ రాయల వంశస్థులు అందరూ కూడా ఏకం కావాలి, ఐక్యం కావాలి. మన బలగం ఈ వేదిక ద్వారా అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.